అందరికీ నమస్కారం. మీ అందరినీ నేను హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నా యొక్క వీడియోస్‌కి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోస్ నేను చేస్తున్నాను. మీకు, మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్‌కి, ఎగ్జామ్స్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళకి, స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ప్రతీదీ కూడా నేను ప్రతి అంశాన్ని సైలెంట్‌ల దగ్గర నుంచి సెంటెన్స్‌లో రకాలు ఇవన్నీ కూడా వెర్బ్‌లు, యాడ్జెక్టివ్‌లు ప్రతీదీ కూడా దగ్గర దగ్గర 300 వీడియోలు చేయటం జరిగింది. దయచేసి ఎవరైనా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కింద మనం రోజు కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఈరోజు మూడో వీడియో అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ అనేటువంటివి. సహజంగా గ్రామర్ మీద గ్రిప్ ఉంటే తప్ప, ఎందుకంటే ఎక్కడొస్తాయో మనకు తెలియదు. నౌన్‌లో వస్తుందా పొరపాటు, యాడ్జెక్టివా, యాడ్‌వర్బా, పంక్చుయేషనా ఏంటో అనేది తెలియదు కనుక దాని మీద అవగాహన ఉండాలి మనకి. డైరెక్ట్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. సో, కొంత గ్రామర్ మీద అవగాహన ఏర్పరచుకున్న తర్వాత వీటిని మనం ఈజీగా చేయగలుగుతాము. అందులో భాగంగా ఈరోజు నేను మూడవ లెసన్ తీసుకుంటున్నాను. లెసన్ 3 కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్ అంటే తప్పు, కరెక్షన్ అంటే దాన్ని మనం కరెక్ట్ చేయటం. అది ఎక్కడ తప్పు ఉందో చూసి దాన్ని కరెక్ట్ చేయటం. వాక్యంలో ఎక్కడైనా రావచ్చు అది. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్‌లో ఏమీ లేకుండా నో ఎర్రర్ అని పెడతాడు. ఏబిసిడి అంటే వీటిని ఏబిసిడీల కింద విడగొట్టి ఒక్కొక్క తప్పు లేనట్లయితే నో ఎర్రర్ అని పెడతాడు. చూసి మనం తప్పు లేకపోతే పెట్టుకోవచ్చు ఎగ్జామ్స్‌లో. సరే చూడండి, ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటి, అన్లెస్ you don't study hard, కొంచెం రాయలేదు. అన్లెస్ యూ డోంట్ స్టడీ హార్డ్ యూ విల్ నాట్ పాస్. నీవు కష్టపడి చదివితే తప్ప నువ్వు పాస్ కాలేవు అని ఇక్కడ అర్థం. కానీ ఎప్పుడైతే అన్లెస్ వచ్చిందో, అన్లెస్ అంటేనే నెగిటివ్. దీని అర్థం అయితే తప్ప, కష్టపడి చదివితే తప్ప, తొందరగా లెగిస్తే తప్ప, తండ్రి మాట వింటే తప్ప, ఇలాగ వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ డోంట్ అనేటటువంటిది ఉపయోగించవలసిన ఆల్రెడీ నెగిటివ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అన్లెస్ యూ స్టడీ పెట్టుకోవాలి. అన్లెస్ యూ స్టడీ హార్డ్, నువ్వు కష్టపడి చదివితే తప్ప యూ విల్ నాట్ పాస్, నీవు పాస్ కాలేవు అని ఇక్కడ మనం ఎప్పుడైనా అన్లెస్ వచ్చినప్పుడు దాని తర్వాత ఉన్నటువంటి వాక్యం రెండు ఉంటాయి ఇందులో. అంటే రెండు క్లాజులు ఇవి. ఈ రెండు మెయిన్ క్లాజులు, ఆ క్లాజుల గురించి చెప్తాము. అన్లెస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మనకు నాట్ లేకుండా కానీ, డు నాట్ కానీ, డిడ్ నాట్ కానీ, మనం ఒట్టి నాట్ కానీ లేకుండా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ రెండవది, ఐ డోంట్ లైక్ నైదర్ టీ నార్ కాఫీ. ఈ నైదర్ నార్ అనేటటువంటిది కంజంక్షన్ అని మనం చెప్పుకున్నాం. ఏంటి, కొరిలేటివ్ కంజంక్షన్. రెండు ఉంటాయి అన్నమాట కొరిలేటివ్. గత 2-3 వీడియోల క్రితమే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు అని అర్థం. అంటే ఏంటి, నాకు టీ వద్దు, కాఫీ కూడా వద్దు. ఎలాగో ఇందులో నెగిటివ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం పెడుతున్నాం మనం, ఐ డోంట్ లైక్ అంటున్నాం. సో ఇక్కడ డోంట్ తీసి పడేయాలి. అంటే ఏం చేయాలన్నమాట మనం, ఐ లైక్ నైదర్ టీ నార్ కాఫీ. నాకు టీ వద్దు, కాఫీ కూడా వద్దు. మరి ఇక్కడ లైక్ అని ఉంది కదండి, నేను ఇష్టపడుతున్నానని. ఇదేం ఇష్టపడితే ఇక్కడ నైదర్ నార్ వచ్చినప్పుడు ఇక్కడ లైక్ అనే వస్తుంది. నెగిటివ్గా తీసుకోవాలి నైదర్ నార్ అనేటువంటిది ఎప్పుడు కూడా. మరి ఒకవేళ దీన్ని పాజిటివ్గా థింక్ చేయాలనుకోండి మనం, అప్పుడు ఇక్కడ ఎయిదర్ పెట్టాలి. ఎయిదర్ ఆర్. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్. ఐ లైక్, నేను ఇష్టపడుతున్నాను, ఎయిదర్ టీ కానీ కాఫీ కానీ, అంటే ఏదో ఒకటి ఇవ్వండి అని అర్థం. ఇక్కడ ఎప్పుడైతే నైదర్ పెట్టామో, ఇక్కడ నైదర్ నార్ పెట్టామో అప్పుడు నెగిటివ్ మీనింగ్ వస్తుంది కనుక రెండు వాక్యాలు మీకు
చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పడం జరిగింది. నైదర్ నార్ ఎప్పుడు కూడా నెగిటివ్. నైదర్ రాజు నార్ రాణి పాస్డ్. అంటే రాజు పాస్ అవ్వలేదు, రాణి కూడా పాస్ అవ్వలేదు. ఎయిదర్ యూ ఆర్ హీ హ్యావ్ టు గో అని మాస్టర్ గారు అన్నారు అనుకోండి, నువ్వు కానీ ఆ అమ్మాయి కానీ వెళ్ళాలిరా అని అర్థం అనమాట. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి. నైదర్ నార్ అంటే అది వద్దు ఇది కూడా వద్దు అని రెండు. సో దీన్ని మనం కంజంక్షన్లో ఉన్నటువంటి ఫాల్ట్ కింద మనం చూసుకోవాలి. నైదర్ నార్ వచ్చినప్పుడు, ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు కరెక్ట్, ఎయిదర్ ఆర్. కానీ ఇక్కడ ఎన్ పెట్టుకుంటే నైదర్, ఇక్కడ నన్ను ఎన్ పెట్టుకుంటే నార్, అప్పుడు ఇక్కడ ఐ లైక్. ఓకే, నెక్స్ట్. ద షుగర్ ఇన్ ద కాఫీ ఈజ్ సో స్వీట్. మీరు ఉపయోగించినటువంటి షుగరు కాఫీలో చాలా, షుగర్ అనేది స్వీట్గానే ఉంటుంది, అంటే మరీ ఎక్కువ షుగర్ వేసారనమాట, అందుకని చాలా స్వీట్గా ఉంది. ఇది ఐరానికల్లీ ఇట్ ఈస్ రైట్ ఆన్ క్వశ్చన్, రైట్ సెంటెన్సే. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ ఫాల్ట్ ఉంటుంది చూడండి. షుగర్ అనేటటువంటిది మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ అంటే మెటల్స్. తర్వాత మనం కొలిచి చెప్పలేనటువంటివి. షుగర్ అనేది మెటల్ కాదు. ఆయిల్ అనేది, షుగర్ అనేది, శాండ్ అనేది, రైస్ అనేది, ఫర్నిచర్ అనేది, ఇవి మనం లెక్కించలేము. అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్కి షుగర్ కానీ, ఆయిల్ కానీ, శాండ్ కానీ, రైస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దాని ముందు ఎలాంటి ఆర్టికల్ మనం ఉపయోగించకూడదు. ఆర్టికల్ అంటే ఏ, యాన్, ది, మూడు చెప్పుకున్నాం కదా మనం. ఏది పెట్టకూడదు. ఆర్టికల్స్ జబ్బుల పేర్ల ముందు పెట్టకూడదు. అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు కూడా చూసారా, కౌంటబుల్ నౌను, అన్కౌంటబుల్ నౌన్ తెలిస్తే తప్ప చేయదు. వాక్యం చూడటానికి చాలా బాగానే ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు ఎలాంటి ఆర్టికల్ ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఉపయోగించకూడదు అనే రూల్ తోటి మనం ఇక్కడ ది పెడితే తప్పవద్దు, ది తీసేయాలన్నమాట. నెక్స్ట్, ఎకనామిక్స్ ఆర్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఎకనామిక్స్ బహువచనం. అర్థశాస్త్రాలు, అర్థశాస్త్రాలు ఉండవు. అర్థశాస్త్రం ఒకటే, గణితం ఒకటే. అర్థమైందండి? ఆ శాస్త్రాన్ని మొత్తం ఎకనామిక్స్ అనేటటువంటిది సింగులర్. ఇది అంటే ఏకవచనం. ఏకవచనం వచ్చింది కనుక ఇక్కడ ఏం రావాలి, బహువచనం కనుక ఆర్ పెట్టాం. కానీ ఏకవచనంలో దీన్ని ఉపయోగించాలి కనుక ఈజ్ పెట్టాలి. అంటే ఎకనామిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అన్నాడు ఇక్కడ. ఇది ఈజ్ ఒకటే కదా, కనుక ఇక్కడ ఎస్ తీసేయాలి. టోటల్గా ఎకనామిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఏదైనా ఇక్సాయి బహువచనంలో ఎస్ చేయని బహువచనంలాగా అనిపిస్తాయి మనకి. కానీ వాటిని ఎప్పుడు కూడా మనం అది ఏకవచనం కిందనే మనం వాటిని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వన్ షుడ్ లవ్ హిస్ కంట్రీ. వన్, ఒకడు. ఎవడైనా అక్కడ ఎవడో తెలియదు మనకు, అందుకని వన్ షుడ్ లవ్ హిస్ కంట్రీ. ఒకడు తన దేశాన్ని ప్రేమించాలి. కానీ ఇక్కడ హిజ్ పెట్టాం. ఈ ఒకడు హిజ్ ఎట్ అవుతుంది. ఇక్కడ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, కొంతమంది జనాలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. అలాంటిది ఏదో తెలుసుకోకుండా హిజ్ అతని యొక్క దేశాన్ని, ఇక్కడ హీ ఉందనుకోండి, హీ షుడ్ లవ్ హిజ్ కంట్రీ అంటే పర్వాలేదు. కానీ ఇక్కడ వన్ అనేటటువంటిది ఉంది కనుక ఈ వన్ అనేటటువంటిది ఏంటో తెలియదు కనుక మనం హిజ్ పెట్టకూడదండి. ఇక్కడ ఏం పెట్టాలి, వన్నే పెట్టుకోవాలి. వన్ ఒకడు, కానీ వన్స్ ఒకని యొక్క. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ. ఎవడైనాను వాడి దేశాన్ని ప్రేమించాలి. అతడు, అప్పుడు హీ పెట్టాడు అనుకోండి హిజ్ పెట్టుకో. షీ పెట్టాడు అనుకోండి హర్ కంట్రీ అని పెట్టుకో. దే పెట్టాడు అనుకోండి దేర్ కంట్రీ అని పెట్టుకోవచ్చు. కానీ వన్ అనేటటువంటిది ఇండిఫినిట్ ప్రొనౌన్. ఒకటి ఏటా ఒకటే, ఖచ్చితంగా డెఫినెట్గా తెలియట్లేదు, అందుకని ఇండిఫినిట్ ప్రొనౌన్. మరి అలాంటప్పుడు ఇక్కడ హిజ్ కానీ దేని కానీ పెట్టకూడదు కదా. సో వన్ వచ్చింది, వన్ సైడ్ పెట్టుకోవాలి. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ ఆస్క్డ్ దే. అతడు అడిగాడు, దే అంటే వారు. అతడు వారిని అడిగాడు అంటామా, అతడు వారు అడిగాడు అని అంటామా?
సో ఇక్కడ వెర్బ్ తర్వాత ఇటొక ప్రొనౌన్ ఉంది, ఇటొక ప్రొనౌన్ ఉంది. హీ అనేటటువంటిది పర్సనల్ ప్రొనౌన్, దే అనేది కూడా పర్సనల్ ప్రొనౌనే. ఈ ఆస్క్డ్ వెర్బ్ తర్వాత పర్సనల్ ప్రొనౌన్ దే అనేటటువంటిది దెమ్మగా మారుతుంది. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. హీ ఆస్క్డ్ దెమ్, అతడు వారిని అడిగాడు. హీ ఆస్క్డ్ హర్ పెట్టామనుకోండి, ఇక్కడ అది షీ పెట్టామనుకోండి, హీ ఆస్క్డ్ షీ తప్పది, హర్. హీ పెట్టామనుకోండి, అప్పుడు హిమ్. ఇదే హీ యువతలకి వస్తే హిమ్ అవుతుంది. వెర్బ్ దగ్గర ముందు ఉంటే పర్సనల్గా హీ షీ ఇట్ దే ఉంటుంది. ఈ వెర్బ్ దాటి అవతలకి వెళ్తే హీ హిమ్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, వి అస్ అవుతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. హీ ఆస్క్డ్ దే అన్నాడు, కానీ మనం ఇక్కడ రైట్ చేయవలసింది ఏంటి? హీ ఆస్క్డ్ దెమ్ అని పెట్టాలి. నెక్స్ట్, దిస్ ఈజ్ ద టీవీ విచ్ ఐ బాట్ దట్, ఐ బాట్ నౌ. దిస్ ఈజ్ ద టీవీ, ఇదే టీవీ, విచ్ ఐ బాట్ నౌ, నేను ఇప్పుడు కొనుక్కొచ్చింది. దిస్ ఈజ్ ద టీవీ దట్ ఐ బాట్ నౌ. ఇక్కడ విచ్ అనేటటువంటిది పెట్టకూడదు మనం. విచ్ అంటే కరెక్ట్గా తెలియట్లేదు మనకి, అప్పుడు విచ్ పెట్టుకోవచ్చు. విచ్ ఈజ్ యువర్ హౌస్, నీ ఇల్లు ఏది తెలియదు కనుక. ఇక్కడ టీవీ అని క్లియర్గా కనపడుతుంది కదా. ఎప్పుడు కొన్నాడు? ఇప్పుడే నవ్వు, ఇప్పుడే కొన్నాను నేను. ఐ బాట్ నవ్, నేను ఇప్పుడే కొన్నాను. దిస్ ఈజ్ దట్, ఈ టీవీనే నేను ఇప్పుడు కొన్నాను. మరి అలాంటప్పుడు విచ్ ఎందుకండి? ఇక్కడ ఏం ఉపయోగించాలి? దట్ ఉపయోగించాలి. దిస్ ఈజ్ ద టీవీ దట్ ఐ బాట్ నవ్, నేను కొనుక్కొచ్చినటువంటిదే ఈ టీవీ. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. విచ్ అంటే తెలియకపోతే విచ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కొన్నదేంటి టీవీ, ఎప్పుడు కొన్నాం? ఇప్పుడే కొన్నాం. మరి ఇంకప్పుడు విచ్ ఎందుకు? దట్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం వీటిలో రకరకాలు చేసేస్తారా. ఆర్టికల్స్లో రాంగ్ రావచ్చు, నౌన్లో రావచ్చు, వెర్బలు ఉపయోగించడంలో రావచ్చు. అందుకే మనం ఎక్కువ ఎపిసోడ్లు తీసుకుంటున్నాం. ఈరోజు 3, ఇంకొక 8 డేస్ ఇంకా ఎక్కువ చేయొచ్చు. కానీ మరి ఎందుకో మీరు ఏదో ఇష్టపడలేదేమో, చూద్దాం. సో చూడండి, ఇక్కడ మరో కొన్ని పదాలు ఈరోజు తీసుకోవటం జరిగింది, సెంటెన్సెస్. ఇది వరకు నేను మోర్ దెన్ 30-40 మినిట్స్ వీడియోలు చేస్తూ ఉండేవాడిని. అన్నిటివి టైము ఈ మధ్యన చాలా తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పెద్దవి పెడుతున్నారండి తక్కువగా. నేను అదే విధంగా మిగతా వాళ్ళు ఎలా పెడుతున్నారని కూడా చూశాను, నేను అబ్జర్వ్ చేశాను చాలా వీడియోస్. అవన్నీ 8-10 నిమిషాలే ఉంటున్నాయి. దెన్ వై షుడ్ ఐ గో ఫాస్ట్? తక్కువగా పెడితే మనం వివర్స్కు చక్కగా ఈజీగా అర్థం చేసుకో. ఈ రోజంతా ఫాస్ట్గా యోగం ఇదంతా, ఎవడు కూడా 20-30 నిమిషాలు అంత ఓపిక కూడా లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సో ఇది ప్రాపర్ అని అనుకుంటున్నాను. అయినా కానీ 20 చేస్తానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ పీపుల్ లవ్ ఈచ్ అదర్. పీపుల్ లవ్ ఈచ్ అదర్, ప్రజలు ఒకరినొకరు సహాయం చేసుకో. ఇక్కడ పీపుల్ అనేటటువంటి బహువచనం ఇచ్చాడు. ఇద్దరు మధ్యనైతే ఈచ్ అదర్ని పెట్టుకోవచ్చు, కానీ బహువచనం వచ్చింది కనుక ఇక్కడ మనం ఏం రాయాలండి? వన్ అనదర్. ఈ ప్రొనౌన్లో ఒక రకం రెసిప్రోకల్ ప్రొనౌన్ అని చూసారు ఎలా మార్పులు చెందుతున్నాయి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. పీపుల్ లవ్ వన్ అనదర్, ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ యువర్స్ బుక్, సరే దట్ ఈజ్, అది నీ యొక్క పుస్తకము. కరెక్టే కదా, తప్పే ఉంది అందులో. కానీ ఎవరంటేనే నీ యొక్క, మరి అలాంటప్పుడు ఎస్ ఎందుకు? ఎస్ లేకపోయినా ఎవరు నీ యొక్క, ఎస్ ఉన్నా అదే. ఇక్కడ ఎవరికి ఎస్ చేరదు. ఇప్పుడు టీచర్ ఉందండి, ఏకవచనం, దానికి ఎస్ చేర్చాం అనుకోండి, టీచర్స్ యొక్క అలా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరు నీ యొక్క అని ఉన్నప్పుడు మళ్ళీ ఎస్ ఎందుకు? సో దట్ ఈజ్ యువర్ బుక్, ఇక్కడ ఎస్ చేర్చవలసింది. ఒక అక్షరం మనం తొలగించాలి. నెక్స్ట్, యువర్ కార్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ మైన్ కార్. నీ కారు నా కారు కంటే చాలా ఖరీదైనది. మైన్ అంటే నాది,
బాగానే ఉంది మరి. యువర్ కార్, నీ యొక్క కారు, ఈజ్ కాస్ట్‌లియర్, ఖరీదైనటువంటిది, దెన్ కంటే, మైన్, నా యొక్క కారు. మైన్ అంటే నాది అని అర్థం. పక్కన మళ్ళీ కార్ అని ఇచ్చావు. ఇక్కడ కార్ అని వచ్చింది. ఇది 2 రకాలుగా ఉపయోగించవచ్చండి. యువర్ కార్ ఈజ్ కాస్ట్‌లియర్ దెన్ మైన్. నా దానికంటే. లేదా ఇంకో విధంగా ఏంటి? యువర్ కార్ ఈజ్ కాస్ట్‌లియర్ దెన్ మై కార్. ఇది కరెక్ట్ అవుతుంది. లేదు కారు అనుకో, దెన్ మైన్ అని పెట్టుకోండి. మైన్ అంటే నాది. దట్ బుక్ ఈజ్ మైన్. అదే పుస్తకం. యువర్ కార్ ఈజ్ కాస్ట్‌లియర్ దెన్ మైన్. నా కారు కంటే అని అర్థం. లేదు మైన్ ఇక్కడ తొలగించాలంటే యువర్ కార్ ఈజ్ కాస్ట్‌లియర్ దెన్ మై కార్. నీ కారు నా కారు కంటే ఖరీదైనది అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, రవి ఈజ్ సుపీరియర్ దెన్ కుమార్. సుపీరియర్ అంటే ఉన్నతమైన వాడు. ఈ రవి అనేటటువంటి కుర్రవాడు కుమార్ కంటే ఉన్నతమైన వాడు. ఏదో పెద్ద పోస్ట్ అయి ఉండొచ్చు, లేదా పెద్ద వయసు ఉండొచ్చు, తెలివైన ఏదైనా పర్లేదు మనకి. ఇది ఎప్పుడైతే ధ్యానం ఉందో కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇద్దరి మధ్యన పోలిక జరిగినప్పుడు మనం కంపారిటివ్ ఉపయోగించాలి. పాజిటివ్, కంపారిటివ్, మళ్ళీ అదో గ్రామరు. ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలిస్తే తప్ప ఇక్కడ తప్పు ఏంటంటే సహజంగా ధ్యానం వచ్చిందంటే అది కంపారిటివ్ అని తెలిసిపోతుంది మనకి. ఇక్కడ సుపీరియర్ ధ్యాన్ అని వచ్చింది కదా, ఇక్కడ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్ అలాంటివి వచ్చినప్పుడు ఇవి ఇటాలిక్ వర్డ్స్ అంటారు. ఇటాలిక్ వర్డ్స్ అంటే ఇట్లే నుంచి వచ్చినాయి. రవి ఈజ్ సుపీరియర్, అప్పుడు ధ్యాన్ పెట్టుకోకూడదు, కంపారిటివ్లో టూ పెట్టుకోవాలి. ఇది ఒక్కడే బాగా గుర్తుంచుకోండి. రవి ఈజ్ సుపీరియర్ టు కుమార్. గోల్డ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు ప్లాటినం. ఇక్కడ గోల్డ్కి ప్లాటినానికి కంపారిజన్ జరుగుతుంది. అక్కడ ఇన్ఫీరియర్ తక్కువ, సుపీరియర్ ఎక్కువ. రవి ఈజ్ జూనియర్ టు కుమార్. రవి కుమార్ కంటే జూనియర్. లేదా రవి సీనియర్ టు కుమార్. అలాగే సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ ఇలాంటి వాటిని ఇటాలిక్ వర్డ్స్ అంటారు. ఇటాలిక్ వర్డ్స్ వచ్చిన తర్వాత వాటి తర్వాత ధ్యాన్ అనేది ఎప్పుడు ఉపయోగించకూడదు. ఇది కంపల్సరీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తాడు. సో ధ్యానికి బదులుగా మనం టూ పెట్టుకోవాలి. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, హీ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అతడు అండ్ మరియు ఐ నేను, ఈ రెండు బహువచనం కనుక ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అతడు నేను మంచి స్నేహితులము. ఎవడో కూడా దీన్ని తప్పంటానికి వెళ్ళలేదు. కానీ ప్రపంచంలో నా తర్వాతే ఎవడైనా, అదే సెల్ఫ్. ఎవడో నేను చేయను, నేను ముందు, ఫస్ట్ నేను. సో ఇక్కడ ఐ అనేది నేను వెనక్కి వెళ్ళిపోయాను, హీ అనేవాడు ఎవడో ముందుకు వచ్చాడు, నాకు కొంచెం బాధ కలిగింది. సో దీన్ని ముందు ఇలా పెట్టుకున్నాను, ఐ అండ్ హీ. అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. నేను మరియు అతడు మంచి స్నేహితులే, కానీ ఇగో దెబ్బతింది వీడికి. అదే నేను వెనక్కి వెళ్ళటం ఏంటి, ఆడు ముందుకు రావటం ఏంటి, అదే తప్పది. సో సో ఐ ఎప్పుడైనా సరే 3-4 ఐ కానీ, హీ కానీ, ఉయ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఐ ముందు తెచ్చుకోండి, తర్వాత హీ, షీలు ఇలాంటివి పెట్టుకోండి. బాగా గుర్తుంచుకునేది. ఐ అండ్ హీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇట్ ఈజ్ హిమ్. అది అతనే కదా అని అంటాం కదా మనం. ఇట్ ఈజ్ హిమ్, అతనేనండి ఆ పని చేసింది, అతనే మా చాలా చక్కగా. అలాంటిది అప్పుడు వచ్చినప్పుడు ఇట్ ఈజ్ హీ అనాలి, నాట్ హిమ్. హిమ్ అతనే నీకు కాదు. ఇట్ ఈజ్ హీ, అతనే. హీ, ఇట్ అంటే ఇతని గురించి తెలియజేస్తున్నమాట. ఇట్ ఈజ్ హీ, నాట్ హిమ్. అర్థమైందండి? అది ఒకటి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, రావు ఈజ్ ద టీచర్ హూ ఐ లైక్ మోస్ట్. రావు అనేటటువంటి టీచర్కి నాకు చాలా ఇష్టం, అదే అంటున్నాడు. రాజు ఈజ్ ద టీచర్, ఇదొక క్లాజు. హూ ఐ లైక్ మోస్ట్. హూ అంటే ఎవరని,
కానీ మనం మాట్లాడేటప్పుడు రాజు అనే టీచరు ఎవరినైతే నేను ఇష్టపడతానో అతనే రాజు మాస్టర్ గారు. ఎవరినైతే అక్కడ హూకు బదులుగా ఏం రావాలి? హూమ్. ఎవరినైతే. ఇప్పుడు చూడండి, రాజు ఇస్ ద టీచర్ కామా, రాజుగారు టీచరు. హూమ్ ఐ లైక్ మోస్ట్. నేను ఎవరినైతే ఇష్టపడతానో ఆయన రావు గారు అని అర్థం వచ్చింది. అక్కడ హూ పెట్టుకోకూడదు. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరినైతే అని అర్థం. నెక్స్ట్ లాస్ట్ది, ఇఫ్ వి ఫినిష్ ద వర్క్, లెట్ వి ఫినిష్ ద వర్క్. తొందరగా మనం పని పూర్తి చేసేద్దాము, లెట్ వి. కానీ లెట్ వి అనను, లెట్ అస్ గో, లెట్ అస్ ఈట్, లెట్ అస్ రైట్, లెట్ అస్. ఇక్కడ వీకి బదులుగా మనం ఏం పెట్టుకోవాలండి? అస్ పెట్టుకోవాలి. లెట్ అస్ ఫినిష్ ద వర్క్. లెట్ అంటే పూర్తి చేయబడనివ్వు అని అర్థం అనమాట. కానీ లెట్ తర్వాత ఉయ్ రాకూడదు, ఎందుకంటే ఇది లెట్ అనేటటువంటిదే సబ్జెక్ట్గా ఉంది. ఇక్కడ అస్ అనే ఇది ఉయ్ ఇక్కడ ఉంటే పర్వాలేదు, దీని తర్వాత వచ్చింది కనుక అస్ పెట్టుకోవాలి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ విధంగా మరి ఈరోజు కొన్ని తీసుకున్నాం. 3వ లెసన్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా అద్భుతంగా ఉంటే బాగుంటాయండి. మరి ఏది వీటికి కంపల్సరీగా ఇదంటే చెప్పాం మనం, ఏది రాజు సుపీరియర్ ఏంటి ఉంటాయి రూల్స్. ఆ వాక్యం వచ్చినప్పుడు ఇది దేని ద్వారా తప్పైంది? ఇక్కడ కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సుపీరియర్ వచ్చినప్పుడు ధ్యానం పెట్టకూడదు. ఓహో, ఇక్కడేమో పొసెసివ్ ప్రొనౌన్లు మైన్, ఎవరు, హిజ్, హర్, ఓహో వీటిల్లో ఫాల్ట్. దట్ ఈజ్ యువర్ బుక్. ఇది కూడా అంతే. పీపుల్ లవ్, ఇది మళ్ళీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఈ విధంగా కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనేటటువంటి దేంట్లోనైనా ఉంటాయి మై డియర్ వ్యూవర్స్. కనుక జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వండి, మాట్లాడటానికి కూడా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. సో కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్ చేయట్లేదు మీరు, 2-3 చేస్తున్నారు. ఆ కామెంట్లైనా థ్యాంక్ యూ సార్, గుడ్ ఈవినింగ్ సార్, మరి వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారని చెప్పట్లేదు. కానీ నేను రేపటి నుంచి ఇక ఎవరెవరు కామెంట్ చేశారో ఆ కామెంట్లు కూడా మంచి కామెంట్ మీన్స్ యూ హ్యావ్ టు కరెక్ట్, యూ హ్యావ్ టు క్రిటిసైజ్ ద ఫాల్ట్ విచ్ యూ ఫైండ్ ఇన్ మీ. ఇక అలానే మొట్టమొదటి అంతా విమర్శించుకుంటూ పోతే కదా తెలుగుదేశాన్ని, ఆ పార్టీని ఈ పార్టీ అలా ఆ టైప్ కాకుండా చెడు ఏమైనా ఉంటే చేయండి, మంచి ఉంటే మంచి చెప్పండి, ఇంకా సజెషన్స్ ఇవ్వండి, ఎలా చేయండి సార్, ఎలా చేయండి. కొంతమంది చెప్పారు చాలా మంది, మీ వాయిస్ చాలా లోగా ఉందండి. దట్ ఈస్ a good welcome. So that is it for today my dear viewers. I request with folded hands, please subscribe and like my channel and share to your friends. ఎందుకంటే ఈ మధ్య బాగా తగ్గిపోతుంది, మరి ఎందుకో తెలియట్లేదు. అందుకే హృదయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.